ఏది ఏమైనప్పటికీ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం వెనుక అందరి యొక్క కృషి ఉందనేది మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు హుహు. వర్మ గారిని దగ్గర పెట్టుకుని, వర్మ గారు వాళ్ళ అబ్బాయిని కూడా దగ్గర పెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా స్వాగతించాం ఆ రోజు. ఈ రోజు కూడా స్వాగతిస్తున్నాం. పా నాగబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని పెద్దంతగా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఎందుచేతనంటే ఇది కూటమిలో ఉన్నటువంటి హుహు. ధర్మం. అక్కడక్కడ ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు. ఎందుకంటే ఆ రోజు వర్మ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి వరుసలోనే మొదటి వచ్చిన ఎమ్మెల్సీనే మీకు ఇస్తాం. కాబట్టి మీరెక్కడ కూడా అధైర్యపడకుండా పవన్ కళ్యాణ్ గారు విజయంతో పాటు మన విజయం కూడా ముడిపడి ఉంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్‌కి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన కూడా అంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక